మరి కాసేపట్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ప్రచారం ముగియనుంది. సాయంత్రం 4 గంటలతో ప్రచారానికి తెరపడనుంది. 4 గంటల తర్వాత మైకులు బంద్ కానున్నాయి. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉప ఎన్నికకు మొత్తం 600 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 12 జిల్లాల పరిధిలో పోలింగ్ జరగనుంది. మరోవైపు ఈ నెల 27న ఓటు వేసే వారందరికీ వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. 2,87,000 మంది పురుష ఓటర్లు ఉండగా 1,74,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్. హరీష, మరి కాసేపట్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఉప ఎన్నిక ప్రచారం ముగియబోతుంది. సాయంత్రం 4 గంటలకు మైకులన్నీ కూడా మూగబోతున్నాయి. మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎల్లుండి అంటే ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం పూర్తి స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 12 జిల్లాల పరిధిలో పోలింగ్ కేంద్రాలు 600 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం 4,61,806 మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించిన తర్వాత లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ అంటే వచ్చే నెల 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఆ మరుసటి రోజు ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ జరగబోతుంది. కాబట్టి జూన్ 5న ఈ ఎన్నికకు సంబంధించిన ఫలితాలు వెలువరించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఏదైతే పోలింగ్ ఉందో ఈ నెల 27న ఎల్లుండి పోలింగ్ రోజు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎవరైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించకపోతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష. థ్యాంక్ యూ కరుణాకర్.